టర్కీ ఈ దేశం పేరు మీకు గుర్తుంది కదా. వీళ్ళకి మన ఇండియాకి ఎలాంటి ఇష్యూ లేకుండా మంచి బాండింగ్ ఉండేది. మనం కూడా వీళ్ళకి చాలా సార్లు మెడికల్ హెల్ప్ చేసాం. బట్ వీళ్ళు రీసెంట్ గా ఒక కొత్త కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ తయారు చేశారు. దాని రేంజ్ 6,000 కిలోమీటర్లుగా చెబుతున్నారు. అయితే వీళ్ళు ఈ మిసైల్ తో స్పెసిఫిక్ గా ఇండియా పైన కూడా దాడి చేయగలమని చెప్తున్నారు. మన దగ్గర కూడా టర్కీని హిట్ చేసే అనేక మిసైల్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా మనం టర్కీ పేరు ఎత్తలేదు. అంతెందుకు, అమెరికా దగ్గర, రష్యా దగ్గర కూడా ఇండియాని హిట్ చేసే మిసైల్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఎప్పుడు ఇండియా పేరు తీయలేదు. అంతేకాదు, వీళ్ళు ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ డ్రోన్లు, వెపన్స్ పంపించారు. అప్పుడు కూడా సైలెంట్ గా ఉన్న ఇండియా ఇప్పుడు మాత్రం రిటర్న్ కౌంటర్ గట్టిగా ఇచ్చింది. అదేంటంటే సైప్రస్ అనే ఐలాండ్ ను టర్కీ కొంత భాగం ఆక్రమించుకుంది. మిగిలిన భాగంకి గ్రీస్ సపోర్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు మన మోడీ గారు ఈ సైప్రస్ తో డిఫెన్స్ డీల్ సైన్ చేసి మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ బాలిస్టిక్ మిసైల్స్, వెపన్స్ ని సప్లై చేయడానికి రెడీ అవుతుంది. దీంతో టర్కీలో భయం మొదలైంది. అంతేకాదు, ఆ దేశం నుండి ఆక్రమించుకున్న భూమిని తిరిగి ఇచ్చేయాలంటూ టర్కీ నేమ్ చెప్పకుండా మోడీ గారు వార్నింగ్ ఇచ్చారు. అయితే మోడీ గారు టర్కీకి ఇచ్చిన ఈ షాక్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. జై హింద్.